కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెజిటబుల్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు సలాడ్లోకి వాడే వెజిటబుల్స్కి సహజంగా రెగ్యులర్గా పురుగు మందులు కొట్టరండి, రేర్గా అప్పుడప్పుడు కొడతారు. ఎందుకంటే ఈ వెజిటబుల్స్కి అసలు పురుగు పడదు, కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. మామూలుగా మనకి ఉడికిన కూరలు తినమంటే మాకు ఉప్పు లేదండి, నూనె లేదండి, ఇది చప్పగా ఉందండి, నాకు బాగోలేదంటారు. వండేసరికి అందులో ఉండే వాసన రుచి సహజంగా కోల్పోతుంది పదార్థం అనేది. అంచేత ఆ రుచిని పుట్టించడానికి బయట నుంచి ఉప్పు నూనెలు మసాలాలు మనం వేస్తే కానీ తినలేం. మరి నేను చెప్పే ఉప్పు నూనె లేని వంటలు కూడా తినలేని వారు ఉంటారు. మరి అలాంటి వారు ఉప్పు నూనెలు వేసి తింటే జబ్బులు తగ్గవు, అటు తినలేరు ఇటు తినలేరు. కాబట్టి ఈ సలాడ్ లాంటివి తినగటం చాలా సులువు. మరి ఈ వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే మనం వాడే వెజిటబుల్స్ అన్నీ 100 గ్రాముల